హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మీ ముందుకు నేను క్రీమీ టమాటో పాస్తా తీసుకొచ్చానండి. ఇది లంచ్ బాక్స్ కానీ 1 pot మీల్కి కానీ సూపర్గా ఉంటుంది. ఫుల్గా ఎంజాయ్ చేసేయచ్చు అంతే. ఇప్పుడు దాన్ని ఎలా చేయాలో చూద్దాం. ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని అందులో కొంచెం వాటర్ బాయిల్ అయిన తర్వాత నేను 1.5 కప్పు పాస్తా తీసుకున్నాను అండి. అందులో కొంచెం 1 టీ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ నేను ఆయిల్ వేసి బాయిల్ చేశాను. బాయిల్ అయిందని నేను పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇంకొక ప్యాన్లో కొంచెం బటర్, 2 టేబుల్ స్పూన్స్ బటర్, కొంచెం గార్లిక్, ఆనియన్స్, నేను గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకున్నానండి స్పైసీగా కావాలి అనేసి. మీరు వద్దనుకుంటే ఆ గ్రీన్ చిల్లీస్ అవసరం లేకుండా వేసేసుకోవచ్చు. అది వేగిన తర్వాత నేను 3 టమాటోస్ వాడానండి. దాన్ని ప్యూరే చేసేసుకొని నేను మసాలాస్ ఏమేమి వేసానంటే అందులో నేను సాల్ట్, చిల్లీ పౌడర్ అండ్ ఆరిగానో అండ్ మనకి మ్యాజిక్ మసాలా ప్యాకెట్స్ అని సపరేట్గా దొరుకుతాయి కదా, అది కూడా యూజ్ చేశాను. అవన్నీ వేసేసి నేను 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ కూడా వేసానండి. అది కూడా వేసిన తర్వాత కొంచెం కుక్ అయిన తర్వాత నేను అందులో టమాటో కెచప్ ఉంటుంది కదా, అది 2 టేబుల్ స్పూన్స్ వేసి దాని తర్వాత ఒక చిన్న కప్ క్రీమ్ వేసుకున్నాను. మీగడ ఉంటుంది కదా, దాన్ని మంచిగా బీట్ చేస్తే క్రీమ్ లాగా అయిపోతుంది. అది కూడా వేసేసుకొని అది మంచిగా కుక్ అవ్వాలండి. కుక్ అయిపోయిన తర్వాత మనం ముందాక బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పాస్తా వేసేసుకొని మొత్తం కలిసే వరకు నీట్గా మిక్స్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలా మంచిగా క్రీమీగా కనిపిస్తుంది. మిక్స్ చేసుకున్న తర్వాత దానిపైన మనం చీజ్ వేసేసుకొని కొంచెం కొత్తిమీర వేసేసుకొని సీజనింగ్స్ మీరు ఒకసారి చెక్ చేసుకోండి. మీకు స్పైసీ లెవెల్స్ అవన్నీ చెక్ చేసుకున్న తర్వాత కొత్తిమీర, చీజ్ వేసేసి మూత పెట్టేసి ఒక 2-3 minutes కుక్ చేయండి. స్లో ఫ్లేమ్లో కుక్ చేసిన తర్వాత అంతే అండి, యమ్మీగా టేస్టీగా మనకి టమాటో క్రీమీ పాస్తా రెడీ అయిపోతుందండి. ఇది మనం కిడ్స్ లంచ్ బాక్స్ కానీ 1 pot మీల్కి కానీ హ్యాపీగా తీసేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ డూ సపోర్ట్ టు అవర్ ఛానల్ 3 Sis Vibes. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఈ రెసిపీ షేర్ చేయండి.